ఇది రక్షణ కృపకాలము, ప్రభు రాకడకిది సమయం. ఈ కాలశం లేదిగా మనసు మార్చుకోనివిగా. ఈ కాలశం లేదిగా మనసు మార్చుకోనివిగా. ఇది రక్షణ కృపకాలం, ప్రభు రాకడకిది సమయం. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు. ఎటు చూసిన యుద్ధము, ఎటుగాంచిన మరణము. ఎటు చూచిన యుద్ధము, ఎటు చూచిన మరణము. ఇది రక్షణ కృపకాలము, ప్రభు రాకడకిది సమయం. మానవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. మానవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. నిర్లక్ష్యముగా నుండకు, సత్యాత్మకు లోబడు. నిర్లక్ష్యముగా నుండకు, సత్యాత్మకు లోబడు. ఇది రక్షణ కృపకాలము, ప్రభు రాకడకిది సమయం. ఇది రక్షణ కృపకాలము, ప్రభు రాకడకిది సమయం. ఇక ఆలస్యం లేదిగా మనసు మార్చుకోనివిగా. ఇక ఆలస్యం లేదిగా మనసు మార్చుకోనివిగా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు దేవుడు అనుగ్రహించెను. ప్రియులారా, మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై మానవుడు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవుడి ప్రయత్నము దేవుని దృష్టిలో మునికి పేలికలు గనక మానవుడు ఈ విధంగా కేక వేయుచున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుడు తన అపరాధముల కొరకు, తన దోషముల కొరకు, తన పాపముల నిమిత్తమై వివిధములైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు నిష్ప్రయోజనం గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన ఈ లోకానికి వచ్చాడు. పవిత్రంగా జీవించాడు. పవిత్రంగా ప్రజలకు అనేకమైన మేలులు చేశాడు. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు. అంగహీనులను బాగు చేశాడు. అందులకు చూపునిచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము
ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మన పాపములకు విమోచన, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయువాడు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ సెలవిస్తా ఉంది. యంత్ర శబ్దం ద్వారా వింటున్నా ఓ సహోదరుడా, ఓ సహోదరి, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. యేసు ప్రభువా మీకు వందనములు. ఇదిగో ఈ ప్రాంతములో నీ కుమారుని ప్రకటించడానికి సహాయం చేశారు. ఎందరైతే విన్నారో దేవ ఆకర్షించి నీ వైపునకు మళ్లించుకోమని, ముందున్న యాత్రను దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆపేదా?